ఏపీ ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరిపోయింది. ప్రచార పర్వంలో కేంద్రంగా విమర్శలు ప్రతిధ్వనిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే మద్యం ధరలకు కళ్లెం వేస్తాం అన్న చంద్రబాబు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. బాబు వర్సెస్ సత్యబాబు డైలాగ్ వార్ ఒక రేంజ్ లో రీసౌండ్ ఇస్తోంది. మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు ఇందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తాలూకా నాయకత్వం ఆవశ్యకత, ఇంకా అందులో రాజీ లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమైంది ఆలోచన ఎందుకంటే పేదవాడు పెరగడానికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. అమ్మమ్మ మందు రేటు పెరిగిపోయింది, మందులు వచ్చి నేను వచ్చేది బియ్యంకి వచ్చి తినడానికి రేటు పెరిగిపోయింది, బియ్యంకి నేను ఇస్తాను లేకపోతే నేను ఇస్తానని చెప్పాలి. కానీ మందుకు వచ్చంట తగ్గించేస్తాను, మందుకు వచ్చారు. ఏం కర్మ వచ్చింది ఈ రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్యంలో చెప్పండి. అసలు మందు గురించి అసలు మాట్లాడొచ్చా? రేటు తగ్గించేస్తాడంట. ఇది ఎసెన్షియల్ కమోడిటీ లాగా మందు అనేది అంటే లేకపోతే చచ్చిపోతారంట. ఏం కర్మ వచ్చింది బాబు? మందు ఉంచాలా మానేయాలా రేటు? కానీ ఆడవాళ్ళకి మన చీపులతో కూడా సార్. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మద్యం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ టైంలో 60 రూపాయలు క్వార్టర్ బాటలు. ఇక్కడ కూడా చాలా మంది మందు బాబులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు 60 రూపాయలు ఇప్పుడు ఎంత? ఇప్పుడు క్వార్టర్ బాటలు 200 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మందులో నాణ్యత లేదు. ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు చౌరం. 2 బాటలు తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది, గుండెల్లో మంట వస్తుంది, కిడ్నీ సమస్యలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనికరం లేదు. ఎంతసేపు మందు పంచమని నిషేధం చేసేస్తారని చెప్పు, పై తప్పలేదు. ఆడవాళ్ళందరూ కూడా ఇంటి రామారావు ఉన్నప్పుడు చేస్తారంటే ఏ రకంగా సంతోషించారో, మళ్ళీ తర్వాత ఈ మహానుభావుడు చంద్రబాబు వచ్చి ఏ రకంగా దాన్ని విచ్ఛేదం చేస్తారో దాని మీద అది ప్రత్యేకమైన ప్రధాన అవసరం. ఇది మందు తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఏం కర్మ అలాంటి పార్టీ గురించి ఓట్లు వేయమని అడిగితే అందుకు అయిపోయింది ఆ పార్టీ సంగతి. మీరేం భయపడట్లేదు, ఆ పార్టీ అయిపోయిందని అలసత్తుకుంటుంది. రేపు వచ్చేది మన ప్రభుత్వం.